రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ముంబై ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఠాక్రే సోదరులు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఠాక్రే సోదరులు కలిసి పనిచేయడం ద్వారా మరాఠా ఓట్ల ఏకీకరణ సహా ఇరు పార్టీలు బలపడడం సాధ్యమవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత 2 దశాబ్దాలుగా ఎడమొహం పెడమొహంగా ఉన్న ఠాక్రే సోదరులు చేతులు కలిపి పనిచేసేందుకు సిద్ధమయ్యారు. ఠాక్రే బ్రదర్స్ ముంబై ఎన్నికల బరిలోనే నిలిచేందుకు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ముందడుగు పడిందని, ఏ క్షణమైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఇదే నిజమైతే మునుముందు ముంబై రాజకీయాలు మరింత రసవత్తరంగా ఉంటాయనడంలో సందేహం లేదు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఠాక్రే సోదరులు కలిసి పనిచేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది, వారి ప్రభావంతో ఎవరికి నష్టం జరుగుతుందనే దానిపై మహారాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సాధారణంగానే మహారాష్ట్ర రాజకీయాలంటేనే మనకు ముందుగానే ఠాక్రే కుటుంబం గుర్తుకొస్తుంది. అందులో ముఖ్యంగా బాల్ ఠాక్రే గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. మరాఠా పులిగా పేరొందిన బాల్ ఠాక్రే మహారాష్ట్ర రాజకీయాలను శాసించారు. బాల్ ఠాక్రే తర్వాత శివసేన పార్టీ చాలా ఆటుపోట్లు ఎదుర్కొంది. అంతేకాదు, ప్రస్తుతం 2 పార్టీలుగా కొనసాగుతోంది. శివసేన పార్టీని ఏక్నాథ్ షిండే దక్కించుకోవడంతో బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే శివసేన యూబీటీ పేరుతో పార్టీని నడుపుతున్నారు. శివసేనను చీల్చి బీజేపీతో ఏక్నాథ్ షిండే చేతులు కలపడంతో మహారాష్ట్ర రాజకీయాలు ఎన్నో మలుపులు తిరిగాయి. ఈ క్రమంలో ఉద్ధవ్ ఠాక్రేపై సానుభూతి పెరిగింది. 2 దశాబ్దాల వైరాన్ని వీడి రాజ్ ఠాక్రే తన సోదరుడి చెంతకు చేరాడు. కష్టకాలంలో సోదరుడికి అండగా నిలిచారు. ముంబై సహా 29 కార్పొరేషన్లకు జనవరి 15న జరగనున్న ఎన్నికల్లో కలిసికట్టుగా బరిలోకి దిగాలని ఠాక్రే సోదరులు నిర్ణయించారు. ఇప్పటికే ఠాక్రే సోదరుల మధ్య పలు దఫాలుగా చర్చలు కూడా జరిగాయి. ఇద్దరు సోదరుల మధ్య జరిగిన చర్చలు ఫలించాయా, సీట్ల పంపిణీపై స్పష్టత వచ్చిందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శరద్ పవార్, ఎన్సీపీ, కాంగ్రెస్తో సంబంధం లేకుండా తమ 2 పార్టీల అభ్యర్థులనే పోటీకి దించాలని ఉద్ధవ్, రాజ్ ఠాక్రే నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. బీఎంసీలో మొత్తం 227 వార్డులుండగా శివసేన 157, మహారాష్ట్ర నవనిర్మాణ సేన 70 స్థానాల్లో పోటీకి చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ శరద్ పవార్ పార్టీకి ఇవ్వాల్సి వస్తే ఉద్ధవ్ పార్టీ నుంచి 15 సీట్లు కేటాయిస్తారని చెబుతున్నారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన, ఎంఎన్ఎస్ కలిసి పోటీ చేస్తే 2 దశాబ్దాలలో ఠాక్రే వారసులు ప్రత్యర్థులుగా కాకుండా మిత్రులుగా పోటీ చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయిందని, అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని రాజకీయ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహావికాస్ అఘాడీలో శివసేన, శరద్ పవార్, ఎన్సీపీతో కలిసి కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా ఉంది. అయితే బీఎంసీ ఎన్నికల్లో ఠాక్రే సోదరులు చేతులు కలపడంతో కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా శివసేన నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆనంద్ దూబే చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ వరుసగా ఓడిపోతూనే ఉందని, అలాంటి పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. తమకు ఇతర పార్టీలకు సైద్ధాంతిక విభేదాలు ఉన్నందున ఈ మేరకు ఆలోచిస్తున్నామని కాంగ్రెస్ నాయకుడు సచిన్ సావంత్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. గత కొంతకాలంగా ఉద్ధవ్ ఠాక్రేకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రేకు చేదు అనుభవం ఎదురైంది. 288 మున్సిపల్ కౌన్సిళ్లు, నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి కూటమి ప్రభుత్వం విజయదుందుభి మోగించింది. మహాయుతి కూటమి 207 చోట్ల విజయం సాధించి సత్తా చాటింది. విపక్ష మహావికాస్ అఘాడీ కేవలం 44 స్థానాలకే పరిమితమైంది. శివసేనకి కేవలం 9 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే టీఎంసీ ఎన్నికల్లో నిరూపించుకోవడం చాలా అవసరం. తమ కుటుంబానికి కంచుకోటైన మహారాష్ట్ర రాజధానిలో కలిసికట్టుగా బరిలోకి దిగుతున్న ఠాక్రే సోదరులు ఈసారి ఎలాంటి ఫలితాలు రాబడతారనేది మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
ఠాక్రే సోదరులు కలిసి పనిచేయాలని భావిస్తుండడానికి కారణం లేకపోలేదు. మరాఠా ఓట్ల ఏకీకరణ కోసమే వారిద్దరూ కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారిద్దరూ విడివిడిగా పోటీ చేయడం వల్ల మరాఠా ఓట్లు చీలిపోయి బీజేపీకి లాభం చేకూరుతుందని భావిస్తున్న ఠాక్రే సోదరులు ముంబైలోని సుమారు 38% మరాఠా ఓటర్లను ఏకం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ శివసేన కేవలం 20 సీట్లకు పరిమితమవ్వడం, రాజ్ ఠాక్రే పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో రాజకీయ మనుగడ కోసం కూడా ఠాక్రే సోదరులు నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని ప్రాథమిక పాఠశాలల్లో హిందీ భాషను తప్పనిసరి చేయాలన్న బీజేపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇద్దరు సోదరులు కలిసి పోరాడటం వీరి కలయికకు పునాదిగా మారింది. ఈ పొత్తు వల్ల ముంబై రాజకీయాల్లో ఠాక్రే బ్రాండ్ తిరిగి పుంజుకుంటుందని రెండు పార్టీల శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ఠాక్రే సోదరులు ముంబై ఎన్నికల్లో కలిసి పనిచేయాలని భావిస్తూ ఉండడంతో ఇరు పార్టీలకు పలు ప్రయోజనాలు కలగనున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఠాక్రే సోదరులు మహారాష్ట్రలో తిరిగి ఠాక్రే బ్రాండ్ను పెంచాలని భావిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఠాక్రే బ్రదర్స్ కలిసి పనిచేయడం ద్వారా మరాఠా రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాలి.